అందరూ సామాజిక ఉద్యమకారులు వాళ్ళంతా. అంటే సమాజంలో జరిగేటటువంటి ఎవరికి అన్యాయం జరిగినా కూడా మాలలే ముందుంటుండ్రు. అంటే ఈడ ఉన్నటువంటి మాలలు ఐక్యపోతేనంటే అందరినీ సమానంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు కాబట్టి కొన్ని రోజుల వరకు అంటే 30 సంవత్సరాలుగా సోదర సంఘం వాళ్ళు చేస్తున్నట్టు దుష్ప్రచారాన్ని ఖండించలేకపోయినరు. కానీ ఇప్పుడు వాస్తవ విషయం లోపల ఇప్పుడు ఐక్యత ఉంది. అది ఐక్యతను ఇప్పుడు చూపెడుతున్నారు. తప్పకుండా ఈ ఐక్యత మహబూబ్నగర్ జిల్లాలో మొదలైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం పాకుతుంది ఇది. ఎందుకంటే ఇన్ని రోజులు సోదరులను మనం అందరం కలిసి ఉండాలనేటటువంటి ఒక దృక్పథంతో మేము ఎప్పుడు కూడా ఇలాంటి సమావేశాలు కూడా మేము నిర్వహించలే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం నడవని ఏది న్యాయమైతే చేయననే ఉద్దేశంతో ఉన్నాం మేము. కానీ ఈరోజు అది లేదు. ఎందుకంటే మనువాదుల పాంచన చేరినటువంటి నాయకులు మమ్మలను మనవాదులు అంటున్నారు. అంటే మేము ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ సంక్షేమ పదాలు వాళ్ళకు వచ్చినా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఉన్నా, ఉదాహరణకు తీసుకుంటే మహబూబ్నగర్ జిల్లాలో 64 మండలాలు ఉన్నట్టు సందర్భంలో కేవలం 2 మండలాలు మాత్రమే జెడ్పీటీసీలు ఉన్నారు, 2 మండలాలు మాత్రమే ఎంపీపీలు ఉన్నారు. అలాంటి సందర్భం కూడా మేము ఎప్పుడు వాళ్ళ మీద ఈర్ష్యాద్వేషాలతో మాట్లాడలే. ఎందుకంటే మేము అంతా ఒకటే అనుకున్నాం కాబట్టి మాట్లాడలే. ఈరోజు మరి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు, పదవులు ఎంత పొందిండ్రు. అచ్చంపేట కాన్స్టిట్యున్సీ తీసుకుంటే గతాన్ని మొత్తం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి సోదర సంఘం వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మొన్న మాత్రమే వంశకృష్ణ రావడం జరిగింది. అంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎవరు రాజ్యాధికారం చేసిండ్రు? అలంపూర్ ఎవరు చేసిండ్రు? అంటే మెజార్టీగా వాళ్ళే రాజకీయాల్లో కూడా ఉన్నారు. కానీ మేము ఏ రోజు వాళ్ళ మీద ఈర్ష్యతోటి ఉండలేదు. ఇప్పుడు ఎందుకంటే చెప్పేటటువంటి విధానం తప్పు కాబట్టి ఈ గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగింది. భవిష్యత్తు ఇంకా తీవ్రంగా చేస్తాం ఉద్యమాన్ని. ఈ జిల్లాలో కూడా భారీ బహిరంగ సభతో ఆ బహిరంగ సభతోటి మేము సమాధానం చెప్తాం. థ్యాంక్ యూ.